శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ని పురస్కరించుకుని రంజాన్ తోఫా కిట్లు పంపిణీ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీకాకుళం శాసనసభ్యులు కొండు శంకర్ చేతుల మీదుగా అందించారు. 250 మంది ముస్లిం సోదరులకు ఈ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత సమ్మేళన మన భారతవని లో క్రైస్తవ, ముస్లిం, హిందువు అనే తారతమ్యం లేకుండా అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, తెలుగుదేశం ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా ఇలాంటి కార్యక్రమాలు ఉండేవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కనుమరుగైపోయాయని, మళ్లీ ప్రస్తుతం అందరికీ ఆమోదయోగ్యంగా పరిపాలన అందిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రంజాన్ తోఫా కిట్లు గోధుమ పిండి 5 కేజీలు, పంచదార 2 కేజీలు, సేమియా కేజీ, ఖర్జూరం 1/2 కేజీ, నెయ్యి 100 గ్రాములు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, టీడీపీ నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, హుస్సేన్, ఎండి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. అందరికీ ముందుగా ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ముబారక్, రంజాన్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దయ, సహనం, సంతోషం ఈ 3 కలయికే రంజాన్. ఈ నెలంతా మీరు ఎంతో ఉపవాసాలు చేసుకొని, అందరూ కూడా చేస్తారు, లేడీస్ కూడా ఉపవాసాలు చేసి జకాత్ ఏంటి దాన ధర్మాలు చేసి నిత్యం పూజ అంటే నమాజ్ పఠనం చేసి ఎంతో పవిత్రంగా చేశారు. అయితే ప్రతి రంజాన్కి మనం తోఫా ఇవ్వడం మానవాయితీ గతలో 2-3 సంవత్సరాల నుండి చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం కూడా చేయాలి, కానీ లేట్ అయిపోయింది. నేను రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, నేను మాట్లాడుకున్నాం. అలాగే అచ్చెన్నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాను. రామ్మోహన్ నాయుడు గారు ఇద్దాం, నేను ఉండకపోయినా పర్లేదు, నువ్వు ఇది ఏర్పాటు చేయన్నారు. వెంటనే నేను ఈ మధ్య క్యాంపులు వెళ్ళిపోయినందువల్ల రాత్రి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితిలో రేపు అక్కడ మసీదులో నమాజ్ అయిపోయిన వెంటనే కొద్దిగా లేట్ అయినా మన వాళ్ళకి రమ్మంటే 12:30-1 గంటల లోపు అందరికి ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇంకా ఈసారి ప్లాన్డ్గా ముందే గతంలో లాగే ముందే చేసుకుందాం. అందుకు లేట్ అయినందుకు మీరు అందరూ క్షమించాలని కోరుకుంటూ, మీ అందరికీ ఎప్పుడు మీ కుటుంబ సభ్యుడిలాగా చేదోడు వాదోడుగా ఉంటాం. ఎలక్షన్ ముందే కాదు, ఎలక్షన్ ముందు ఓట్ల కోసం కాదు, ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను మీ మనిషిని, మీతో పాటే ఉంటానని ఈరోజు మసీదుకి వెళ్ళడం జరిగింది. సింగపురం మసీదుకి అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. మీ కష్ట సుఖాల్లో మేము ఎల్లప్పుడూ ఉంటాం. మీకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లా ఖురాన్ మనకి ఏదైతే చెప్తుందో దాన్ని మనం అందరం పాటిస్తే ఒక మంచి సమాజం, ఒక ఆనందమైన సమాజం, అలా సమాజం వస్తే మనం ఇంట్లో మన కుటుంబం, మనం ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో మనం ఉంటాం. కనుక అందరూ మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ అల్లా దీవెనలు మనపై ఉండాలని నేను కోరుకుంటూ, మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ రంజాన్ తోఫా తీసుకొని అందరూ ఇలా వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరు తోసుకోవద్దు, కంగారు పడద్దు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. రండి. అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అనంత కృపామయుడు అల్లా తాలా ఈరోజు ఈ రంజాన్ నమాజ్కి మన గౌరవ ప్రియతమ నాయకులు గుండు శంకర్ గారు అటెండ్ అయ్యడం జరిగింది. అలాగే అతని తాలూకా శుభాకాంక్షలు కూడా మనకు అందించడం జరిగింది. అలాగే ఈ రంజాన్ తోఫా ఇది 3వసారి. గతంలో కూడా ఎమ్మెల్యే అవ్వకముందు కూడాను ప్రియతమ నాయకులు గుండు శంకర్ గారు మనకి 2 దఫాలు ఇవ్వడం జరిగింది శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో. ఆ రోజు మాట ఇచ్చారు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నేను ఈ తోఫా పంపిణీ అనేది మేము కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల తోఫా ఇవ్వకపోయినా
రాత్రి మాకు గుర్తు చేశారు. మనం తోఫా ఇవ్వాలి భాష, ఎలాగైనా మీ కమ్యూనిటీలో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి మనం తోఫా ఇవ్వాలని చెప్పి రాత్రికి ఇది నిర్ణయం తీసుకున్నారు అన్నయ్య. మొన్న ఇఫ్తార్లో కూడా అన్ని ప్రకటించడం జరిగింది. ఈ రాత్రి ప్రకటించిన తర్వాత తెల్లవారుజామునికి ఈ 11 గంటలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనం ఇది మూడోసారి మనం అన్ని దగ్గర నుంచి ఈ 3 కాదు, మనకి ఇలాంటి మంచి నాయకుడు మన నియోజకవర్గం దొరకడం మన అదృష్టం. కనుక ఇలాంటి నాయకత్వాన్ని మన ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకా రానున్న మూడు దఫాలు అంటే టోటల్గా 20 సంవత్సరాలు ఇతన్ని మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీలో భాగమైన మన ముస్లిం కమ్యూనిటీ తరఫున కూడా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ మన అందరూ ఒకసారి గుండు శంకర్ నాయకత్వం, గుండు శంకర్ నాయకత్వం, గుండు శంకర్ నాయకత్వం.